ఏ హాయ్ బ్రోస్. మన డే లైక్ టాప్ 100 బేసిక్ జావా ప్రోగ్రామ్స్లో మన ఫస్ట్ డే 1 వీడియో ఇది. ఇక్కడ మనం ఏం తెలుసుకుంటామంటే హలో వరల్డ్ ప్రోగ్రామ్ అనేది ఎలా రాయాలి, ఓకే, మనకి ఏ కీవర్డ్స్ తెలుసుకోవాలనేది నేను చెప్తాను ఇక్కడ స్టెప్ బై స్టెప్. ఓకే, నేను షేర్ చేస్తున్న స్క్రీన్ మనం తెలుసుకున్నాం. ఫస్ట్ ఇట్లా గూగుల్ అయితే ఓపెన్ చేసేయండి, దెన్ ఆన్లైన్ జీడిపి కంపేరర్ అని సెర్చ్ చేయండి. ఓకే, ఆన్లైన్ జీడిపి కంపేరర్. ఓకే, ఫస్ట్ నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఎవరికి ఒక హలో వరల్డ్ ప్రోగ్రామ్ని రన్ చేయాలంటే ఏమేమి తెలుసుకోవాలనేది తెలియజేయాలనేది నా ఈ వీడియో యొక్క మెయిన్ ఇంటెన్షన్. ఓకే, ఫస్ట్ థింగ్ మనం ఇక్కడ ఏంటంటే ఏదైనా మనకు ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఫస్ట్ చేసే థింగ్ ఏంటంటే క్లాస్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ క్లాస్ క్రియేట్ చేస్తున్నామంటే బిఫోర్ మనం ఒకటి ఆలోచించాలి. మనం ఇప్పుడు క్లాస్ క్రియేట్ చేస్తున్నది యాక్సెసిబిలిటీ ఏమి ఇవ్వాలి. లైక్ ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నామంటే దానికి యాక్సెస్ మాడిఫైయర్స్ అనేది ఒకటి ఉంటుంది టాపిక్. దాంట్లో ఏంటంటే 3 టైప్స్ ఉంటాయి: పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్. ఓకేనా? పబ్లిక్ ఇచ్చామనుకో ఆ క్లాస్ ఎవరైనా యాక్సెస్ చేసుకోగలరు. ప్రొటెక్టెడ్ అని ఇచ్చామనుకో సబ్ క్లాసెస్ ఒక్కటే యాక్సెస్ చేసుకోగలరు. ఓకే, ప్రైవేట్ ఇస్తే ఏది యాక్సెస్ చేసుకోలేరు. సో ఇప్పుడు నేను చేస్తున్న క్లాస్ నాకు ఎలా కావాలంటే ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. దానికోసం నేను పబ్లిక్ ఇస్తున్నాను. ఇది ప్రతి ఒక్కరు పబ్లిక్ క్లాస్ నేమ్ ఇచ్చేసి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఇచ్చేసి మనం తెలుసుకోవాలి. ఇంటర్వ్యూ అడుగుతాడు. నేను ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యా, దాంట్లో నన్ను అడిగింది ఇవే. జస్ట్ ఎక్స్ప్లెయిన్ ది ఆల్ కీవర్డ్స్ ఇన్ హలో వరల్డ్ ప్రోగ్రామ్ అన్నాడు. ఓకే, సో ఇది ఇట్ వెరీ వెరీ యూస్ఫుల్. బాగా వినండి, అదే చెప్తాను. క్లాస్ మనం క్రియేట్ చేసే క్లాస్ యొక్క యాక్సెసిబిలిటీని చెప్పేదే మనకి ఇది యాక్సెస్ మాడిఫైర్. పబ్లిక్ అని ఇచ్చామంటే ఈ క్లాస్ ఎవరైనా యాక్సెస్ చేసుకోగలరు. దాని తర్వాత ఏంటంటే క్లాస్, ఇది ఒక కీవర్డ్. ఎందుకు ఈ కీవర్డ్ యూజ్ చేస్తామంటే మనం మనం క్రియేట్ చేసినది ఏంటి, ఒక క్లాస్. ఫస్ట్ క్లాస్ అంటే ఏంటి? క్లాస్ ఇస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్. ఇది మనం తెలుసుకోవాలి. క్లాస్ ఇస్తున్నామంటే ఏంటంటే మనం క్లాస్ ఎప్పుడు ఇస్తామంటే మనం ఒక క్లాస్ని క్రియేట్ చేసేటప్పుడే క్లాస్ అనేది ఇస్తాం. ఆ కీవర్డ్ వాళ్ళు యూజ్ ఏంటంటే మనం ఒక క్లాస్ క్రియేట్ చేయబడుతున్నాం అంతే, అంతకు మించి ఏం లేదు. క్లాస్ డెఫినేషన్ అంటే ఏంటి? క్లాస్ ఇస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్. ఇంకా నెక్స్ట్ ఏమి ఇస్తామంటే క్లాస్ నేమ్ నీ ఇష్టం ఏమైనా ఇచ్చు, బట్ ఫస్ట్ లెటర్ షుడ్ బి క్యాపిటల్. ఓకేనా? ఫస్ట్ లెటర్ షుడ్ బి క్యాపిటల్. ఇంకొకటి ఇక్కడ మనం ఇక్కడ తెలుసుకో, ఫైల్ నేమ్ ఇక్కడ ఇది ఇస్తున్నాం కదా. ఓకేనా? ఫైల్ నేమ్ క్లాస్ నేమ్ అనేది మెయిన్ ఇచ్చాం. ఒకటి ఏంటంటే ఒక రూల్ ఉంది జావాలో తెలుసుకోవాల్సింది. ఇక్కడ మన క్లాస్ నేమ్ ఏమైతే ఇస్తామో అదే ఫైల్ నేమ్ కూడా ఇవ్వాలి. ఓకేనా? ఇప్పుడు రెండు మిస్ మ్యాచ్గానే అయినాయి అనుకో ఎగ్జిక్యూట్ అవ్వదు, ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ప్రభాకర్ అనేది ఇస్తాను, రన్ చేద్దాం. జస్ట్ సింపుల్గా ఎర్రర్ వచ్చింది చూడండి. ఏమని వచ్చింది? క్లాస్ ప్రభాకర్ ఈజ్ పబ్లిక్ షుడ్ బి డిక్లేర్ ఇన్ ఏ ఫైల్ నేమ్ యాజ్ ప్రభాకర్ డాట్ జావా. దీని మీనింగ్ ఏంటంటే క్లాస్ నేమ్ ప్రభాకర్ ఇచ్చాం, బట్ ఫైల్ నేమ్ ఏమి ఇచ్చాం? మెయిన్ ఇచ్చాం. ఇలా ఇవ్వకూడదు. ఓకేనా? క్లాస్ నేమ్ ఏమైతే ఉంటుందో ఫైల్ నేమ్ కూడా అదే ఉండాలి. అదే దాని మీనింగ్. బట్ ఫస్ట్ లెటర్ షుడ్ బి క్యాపిటల్. ఇది ఇక్కడ మనం చూసుకోండి, ఇది మంచి లైక్ తెలుసుకోవాల్సిన పాయింట్ ఇది. ఇక్కడ సేమ్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మెయిన్ మెథడ్ క్రియేట్ చేయాలి. మెయిన్ మెథడ్ ఉంటేనే మన జావా ప్రోగ్రామ్ రన్ అవుతుంది. వితౌట్ మెయిన్ మెథడ్ అసలు ప్రోగ్రామే రన్ అవుతుంది జావాలో. ఓకేనా? ఇప్పుడు మనం మెయిన్ మెథడ్ క్రియేట్ చేస్తున్నాం. మెయిన్ మెథడ్ అనేది మనకి ఎలా కావాలి? ఆ పర్టికులర్ మెథడ్ అనేది సేమ్ యాక్సెసిబిలిటీ ఎలా ఇవ్వాలి? పబ్లిక్ అయినా ఇచ్చుకోవచ్చు, ప్రైవేట్ అయినా ఇచ్చుకోవచ్చు, ప్రొటెక్టర్ అయినా ఇచ్చుకోవచ్చు. ఓకేనా? బట్ మన మెయిన్ మెథడ్ అనేది పబ్లిక్ ఇస్తున్నాం ఇక్కడ. సో అందుకు పబ్లిక్ అనే ఇచ్చి, దాని తర్వాత ఏంటంటే స్టాటిక్. ఇక్కడ 2 థింగ్స్ మనం తెలుసుకోవాలి. స్టాటిక్ అనేది ఏంటి, నాన్ స్టాటిక్ అనేది ఏంటండి? ఓకే, స్టాటిక్ ఒకటి ఉంది, నాన్ స్టాటిక్ ఒకటి ఉంది. ఓకే, యా, ఫస్ట్ ఏంది స్టాటిక్ గురించి తెలుసు. స్టాటిక్ స్టాటిక్ అంటే మనకి 2 థింగ్స్ వస్తాయి. త్రీ త్రీ ఉంటాయి మొత్తం. స్టాటిక్ బ్లాక్స్ ఉంటాయి, స్టాటిక్ వేరియబుల్స్ ఉంటాయి, స్టాటిక్ మెథడ్స్ ఉంటాయి. ఈ స్టాటిక్ సంబంధించినవన్నీ ఎప్పుడు రన్ అవుతాయి అంటే ఎప్పుడైతే మెయిన్ మెథడ్ అనేది రన్ అవుతుందో అప్పుడు స్టాటిక్ సంబంధించిన మొత్తం అనేది రన్ అయిపోతాయి. ఇట్ మే బి స్టాటిక్ బ్లాక్స్, స్టాటిక్ వేరియబుల్స్ అండ్ స్టాటిక్ మెథడ్ ఏమైనా అవ్వచ్చు. ఎప్పుడైతే మెయిన్ మెథడ్ అనేది రన్ అయినప్పుడు, ఓకేనా, మెయిన్ మెథడ్ రన్ అయినప్పుడు మనకి ప్రతి ఒక్కటి ఎగ్జిక్యూట్ కావాలన్నప్పుడు ఖచ్చితంగా మనం ఇవ్వాలంటే స్టాటిక్ ఇవ్వాలి. ఇప్పుడు మెయిన్ మెథడ్ అనేది మనం స్టాటిక్ ఎందుకు ఇస్తున్నాం? మెయిన్ మెథడ్ ఎప్పుడైతే మనకు రన్ అవుతుందో అప్పుడు ఈ పర్టికులర్ మెథడ్ అనేది రన్ అవ్వాలి, దానికోసం ఇస్తున్నాం. ఎప్పుడు మనకు నాన్ స్టాటిక్ సంబంధించినవన్నీ రన్ అవుతాయి అంటే ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో అప్పుడు
నాన్ స్టాటిక్ సంబంధించిన మొత్తం అన్ని రన్ అవుతాయి. ఇప్పుడు చూడండి మనది ఒక 100 లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ మనం రాసాము. దాంట్లో స్టాటిక్ సంబంధించిన ఒక 20 ఉన్నాయనుకో. ఆ 20 ఇట్ మే బి వేరియబుల్స్, ఇట్ మే బి మెథడ్స్ ఏమైనా అవ్వచ్చు. అవి ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి అంటే మెయిన్ మెథడ్ అనేది ఎప్పుడైతే రన్ అవుతుందో అప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకేనా? మెయిన్ మెథడ్ రన్ అయినప్పుడు మనకి ఇవి రన్ అవ్వాలి అని అనుకున్నాం. ఓకే, అది అజంప్షన్ అనుకో. దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తామంటే స్టాటిక్ ఇస్తే చాలు. ఆ పర్టికులర్ వేరియబుల్కి స్టాటిక్ అని ఇచ్చాం అనుకో. ఇప్పుడు వేరియబుల్ ఎట్లా డిక్లేర్ చేస్తావు స్టాటిక్ వేరియబుల్స్ని? స్టాటిక్ ఇంట్ A = 10 అని ఇచ్చా. ఈ పర్టికులర్ స్టేట్మెంట్ ఎప్పుడు రన్ అవ్వాలి? నాకు ఎప్పుడైతే మెయిన్ మెథడ్ రన్ అవుతుందో అప్పుడు రన్ అవ్వాలి. బట్ నేను ఇక్కడ ఏంది నాన్ స్టాటిక్ వేరియబుల్ ఇస్తే స్టాటిక్ లేకపోతే నాన్ స్టాటిక్ వేరియబుల్. ఓకేనా? సారీ, ఇంటి A = 20 అని ఇది నాన్ స్టాటిక్. ఇది ఇప్పుడు నాకు ఎప్పుడు రన్ అవ్వాలి? ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం అప్పుడే రన్ అవ్వాలి. ఇది రిక్వైర్మెంట్స్. ఇది మనకు తెలుసుకోవాలి. స్టాటిక్కి నాన్ స్టాటిక్కి డిఫరెన్స్ ఎంత ఫాస్ట్గా తెలుసుకుంటే అంత మేలు. యాక్చువల్గా నాకు హూప్స్ స్టార్ట్ అయ్యేంత వరకు నేను తెలుసుకోలేదు. మీకు ఇప్పుడే చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సారీ. నెక్స్ట్ ఏంటంటే రిటర్న్ టైప్ ఇవ్వాలి. రిటర్న్ టైప్ ఏంటి? రిటర్న్ టైప్ వైడ్. వైడ్ ఇస్తున్నామంటే ఇట్ రిటర్న్స్ నథింగ్. ఏమీ రిటర్న్ చేయలేదు అంటే అదేంటంటే వైడ్ ఇస్తాం. మనకి ఒక ఇంటీజర్ వాల్యూ రిటర్న్ చేయాలి. అప్పుడు ఏంటి? వైడ్ ప్లేస్ ఏమి ఇస్తాం? ఇంటి ఇస్తాం. మామూలుగా మెథడ్స్. ఓకే, ఇక్కడ మనం వైడ్ ఎందుకు ఇస్తాం? వైడ్ అనేది ఏంటంటే రిటర్న్ టైప్. ఎప్పుడైతే మనం వైడ్ ఇస్తామో అది ఏమి రిటర్న్ చేయదు. ఇట్ రిటర్న్స్ నథింగ్. ఎప్పుడైతే మనకి ఏమి రిటర్న్ చేయకూడదు, జస్ట్ మనం ప్రింట్ చేసుకోవాలనుకుంటున్నామో అప్పుడు వైడ్ ఇవ్వచ్చు. ఇక్కడ ఏమైనా ఇవ్వచ్చు, డబుల్ ఇవ్వచ్చు, ఫ్లోట్ ఇవ్వచ్చు, ఇంట్ ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మెయిన్ మెథడ్. ఇది మెయిన్ మెథడ్. దీనివల్ల యూజ్ ఏంటి అంటే మన ప్రోగ్రామ్ మనం ఎప్పుడైతే రన్ చేస్తామో ఫస్ట్ ఎన్కౌంటర్ చేసేది కంపైలర్ ఏంటంటే ఈ మెయిన్ మెథడ్. యా, మెయిన్ మెథడ్ అనేది ఎలా చెప్పొచ్చు అంటే ఇప్పుడు మీరు HTML మీద ఐడియా ఉంటే జావా స్క్రిప్ట్ ఫైల్ రాసినప్పుడు index.html అనేది ఎలా రూట్ ఫైల్లో ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయిందంటే అక్కడ index.html. సేమ్ ఇక్కడ కూడా జావాలో ఏది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుందని మీరు ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు మీరు చెప్పొచ్చు ధైర్యంగా. మెయిన్ అనేది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్పొచ్చు. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ స్ట్రింగ్ ఆక్స్ ఇస్తాం. ఇవేంటి ఇక్కడ ఇక్కడ ఏం చెప్తాయి ఏంటి? ఈ రెండు ఏం చెప్తాయి అంటే ఇది మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఎలా అంటే స్ట్రింగ్లు ఏ వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది? మీరు చూడాలి. దాని మీనింగ్ సింపుల్. ఇది ఆర్గ్స్ అంటే ఏంటంటే ఆర్గ్యుమెంట్స్. ఎన్ని ఆర్గ్యుమెంట్స్, ఏం ఆర్గ్యుమెంట్స్ అలౌ చేస్తుంది అంటే స్ట్రింగ్ టైప్. అవి ఎలాంటివి అంటే అరే టైప్. అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే హై, హలో, ఆర్ ఓకే. ఇది ఇప్పుడు ఏంటంటే సింపుల్ థింగ్. కానీ నేను ఇక్కడ ఏంది? ఇది ఆర్గ్స్ అంటే ఆర్గ్యుమెంట్స్ని అలౌ చేస్తాను. ఓకే, ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ని అలౌ చేస్తుంది? స్ట్రింగ్ టైప్. ఇది స్ట్రింగ్ టైప్. అరే ఇచ్చేమెంట్ ఏంటంటే మల్టిపుల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఏ టైప్ అంటే స్ట్రింగ్ టైప్. ఇది ఏంటంటే ఒక ఆర్గ్యుమెంట్. ఇది ఆర్గ్యుమెంట్ అలౌ చేస్తుంది కాబట్టి క్లాస్ ఇస్తుంది. ఇది తెలుసుకున్నారు కదా? పబ్లిక్ అంటే ఏంటంటే యాక్సెస్ మాడిఫైయర్. క్లాస్ అనేది ఒక కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే క్లాస్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. క్లాస్ ఒక ఏంటంటే ఇది క్లాస్ నేమ్ ఏమైతే ఇస్తామో అదే ఫైల్ నేమ్ కూడా ఇవ్వాలి జావాలో జరుపులు. దాని తర్వాత ఈ సేమ్ థింగ్ పబ్లిక్ అనేది ఎందుకు ఇచ్చామంటే ఈ మెయిన్ మెథడ్ అనేది ఎవరైనా యాక్సెస్ చేసుకోగలరు, దానికోసం ఇచ్చాం. స్టాటిక్ అనేది ఎందుకు ఇచ్చామంటే ఎప్పుడైతే మనకు మెయిన్ మెథడ్ రన్ అవుతుందో అప్పుడు మనకి ఈ పర్టికులర్ మెథడ్ అనేది రన్ అవ్వాలి. దానికోసం మనం స్టాటిక్ ఇచ్చాం ఇక్కడ. ఓకే, దాని తర్వాత వాయిడ్ ఏంటంటే ఇక్కడ మనం ఏం రిటర్న్ చేయట్లేదు, జస్ట్ మనం ప్రింట్ చేస్తున్నాం. ఏం ప్రింట్ చేస్తున్నాం? హలో వరల్డ్ అది ప్రింట్ చేస్తున్నాం. ఓకేనా? దానికోసం దానికోసం మనం ఇక్కడ వాయిడ్ ఇచ్చాం. ఇక్కడ రిటర్న్ టైప్. వాయిడ్ అనేది రిటర్న్ టైప్. ఏమైనా ఇవ్వచ్చు, ఇంట్ ఇవ్వచ్చు, ఫ్లోట్ ఇవ్వచ్చు, డబుల్ ఇవ్వచ్చు, ఎనీథింగ్ ఇవ్వచ్చు. మెయిన్ అనేది ఏంటంటే ఇక్కడ మెయిన్ అనేది ఒక మెయిన్ మెథడ్. మెయిన్ అనేది మెయిన్ మెథడ్. ఇది ఎందుకు యూజ్ అంటే మన కంపైలర్ అనేది ఎక్కడ స్టార్ట్ చేస్తుంది అంటే ఎగ్జిక్యూషన్ ఇక్కడ నుంచి. ఇది ఏ టైప్ని యాక్సెప్ట్ చేస్తుంది అంటే స్ట్రింగ్ టైప్ని. ఓకే, ఇదంతా స్ట్రింగ్స్. డబుల్ కోట్స్ ఇచ్చామంటే అది ఒక స్ట్రింగ్ వాల్యూ. ఓకేనా? ఇదేంటి ఏం టైప్ని యాక్సెప్ట్ చేస్తుంది అంటే స్ట్రింగ్. ఇక్కడ అరే ఎందుకు ఇచ్చాం? మల్టిపుల్ వాల్యూస్. మల్టిపుల్ అరే ఇస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్. మల్టిపుల్ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది. దట్ మీన్స్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ యాక్సెప్ట్ చేసి ఎంటర్ ఆర్గ్యుమెంట్. ఓకేనా? దాని తర్వాత ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే సెమీకోలన్. ఎందుకు మనం సెమీకోలన్ ఇచ్చామంటే మన కంపైలర్ చెప్తున్నాం ఇది ఒక స్టేట్మెంట్. ఓకేనా? ఈ స్టేట్మెంట్ని ఇక్కడతో ఎండ్ చేసి అని చెప్తున్నాం. సెమీకోలన్ వల్ల యూజ్ ఏంటంటే ఇదేంటంటే టర్మినేషన్ ఆఫ్ పర్టికులర్ స్టేట్మెంట్. ఇది టర్మినేట్ చేస్తుంది ఈ స్టేట్మెంట్ ఇక్కడతో. ఇప్పుడు చూడు నేను again అంటే =10 ఇది ఇంకొక స్టేట్మెంట్. ఈ పర్టికులర్ ఇంటి =10 అనేది ఇక్కడతో ఎండ్ అయింది అని కంపైలర్ ఎలా అర్థం చేసుకుంటుందంటే
ఎప్పుడైతే ఈ సెమీకోలన్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతుంది, ఎప్పుడైతే ఎన్కౌంటర్ చేస్తుందో కంప్యూటర్, అప్పుడు అర్థం చేసుకుంటుంది, ఓకే సెమీకోలర్ వచ్చింది, దీన్ని ఎండ్ చేసి. ఓకేనా, అది మ్యాటర్. ఇంకా ఏముంది? ఓకే, ఎవ్రీథింగ్ మనం తెలుసుకున్నాం కదా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కర్లీ బ్రేసెస్. ఈ కర్లీ బ్రేసెస్ ఏంటి? ఓకేనా, కర్లీ బ్రేసెస్ ఏంటంటే మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఓకేనా, మల్టిపుల్ స్టేట్మెంట్స్ని ఎక్కడ పెడదామండి? కర్లీ బ్రేసెస్లో పెడదాం. కర్లీ బ్రేసెస్ ఇస్ నథింగ్ బట్ బ్లాక్ ఆఫ్ ది పర్టికులర్ బ్లాక్ ఆఫ్, ఇదంతా ఒక బ్లాక్. ఇక్కడ చూడండి, ఇంటి ఏ ఈక్వల్ టు ది 10 ఇచ్చాను, అండ్ ఏని ప్రింట్ చేస్తున్నాం. ఈ పర్టికులర్ ఏంటంటే మల్టిపుల్ స్టేట్మెంట్ ఏమంటే బ్లాక్ ఆఫ్ కోడ్ అంటారు. బ్లాక్ ఆఫ్ కోడ్ ఎక్కడ ఉంటుందంటే కర్లీ బ్రేసెస్లో మనం రిప్రజెంట్ చేస్తాం. ఈ ఈ ఈ కర్లీ బ్రేసెస్ లోపల ఏంటంటే బ్లాక్ ఆఫ్ కోడ్. ఫంక్షన్స్ కూడా ఇంకా బాగా ఉన్నాయి. వరీస్ ఓకే. మనం ఈ ప్రోగ్రామ్ ఈ వీడియో వల్ల ఏం తెలుసుకున్నారంటే పబ్లిక్ అంటే ఏంటి, చెప్ప యాక్సెస్ మాడిఫైయర్. క్లాస్ అనేది ఒక కీవర్డ్ ఎందుకు యూస్ చేస్తామంటే ఒక క్లాస్ని క్రియేట్ చేయడానికి. నెక్స్ట్ ఇది ఏంటంటే ఫైల్ నేమ్, ఈ పర్టికులర్ క్లాస్ నేమ్ ఫైల్ నేమ్ కూడా ఇవ్వాలి. దాని తర్వాత సేమ్ ఈ మనం ఇక్కడ మెయిన్ మెథడ్ క్రియేట్ చేస్తాం. మెయిన్ మెథడ్కి యాక్సెసిబిలిటీ అనేది ఏంటంటే ఇక్కడ చెప్తాం. ఓకేనా, స్టాటిక్ అనేది ఎందుకంటే మెయిన్ మెథడ్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అయ్యేది ఈ మెథడ్ అప్పుడు మనకి రన్ అవ్వాలి కాబట్టి స్టాటిక్ ఇచ్చాను. మన రిక్వైర్మెంట్ ఎలా ఉందంటే ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారో అప్పుడే మనకి మన మెయిన్ మెథడ్ రన్ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తాం, సింపుల్గా పబ్లిక్ వాయిడ్ మెయిన్ అనేది ఇచ్చేస్తాం. ఓకేనా, మనం ఏ మెథడ్ కావాలో ఆ మెయిన్ ఇచ్చుకుంటాం. ఒక మెయిన్ అనేది చెప్పాను ఏంటి, ఎక్కడ మన ప్రోగ్రామ్, ఎక్కడ కంపైలర్ మన పర్టికులర్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తారంటే ఎగ్జిక్యూషన్ ఈ మెయిన్ మెథడ్. ఫింగాక్స్ అనేది ఏంటంటే మల్టిపుల్ అరే వాల్యూషన్ ఎగ్జిక్యూట్ చేస్తే ఆర్గ్యుమెంట్స్. సిస్టమ్ డాట్ అవుట్ దాని పెట్టాలనేది ఏంటంటే ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేసుకోవాలంటే అంటే సిస్టమ్ డాట్ అవుట్ అనేది ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే జావా డాట్ యూటిల్ అనేది ఒక క్లాస్, దాంట్లో పర్టికులర్ ఇవన్నీ అంటే క్లాస్ లేదా మెథడ్స్ ఇవన్నీ. ఓకే, అక్కడ నుంచి మనం జస్ట్ కాల్ చేసుకుంటున్నాం. దేనికి కాల్ చేస్తున్నాం, మన ఫైనల్ ఇంటెన్షన్ ఏంటి, సిస్టమ్ డాట్ అవుట్ దాని ప్రింట్ అనే వాళ్ళని ప్రింట్ చేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ.